కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు ఆ ఊరి వారంతా ఒక్కచోటికి చేరతారు. ఉద్యోగ వ్యాపార రీత్యా ఎక్కడెక్కడో ఉన్నవారంతా పిల్లా పాపలతో కలిసి గ్రామానికి తరలివస్తారు. 3 రోజుల పాటు ఒక్కచోట చేరి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. బంధుమిత్రులతో పాటు సమీప గ్రామాల వారిని పిలిచి ఊరంతా కలిసి ఒక్కచోట చేరి భోజనాలు చేస్తారు. నూతన ఏడాదిలో గ్రామస్తులంతా ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఉప్పరుగుడెంలో గత కొన్ని సంవత్సరాలుగా నూతన సంవత్సరం వేళ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. న్యూ ఇయర్ రోజున ఊరంతా ఒకచోట ఏకమై గడుపుతారు. ఈ సందర్భంగా ఊర్లో ఉన్న అన్ని కుటుంబాలు ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఒకచోట చేరి విందు ఆరగిస్తారు. అయితే విందుకు కావలసిన ప్రతి వస్తువును అంతా కలిసి జమ చేసుకుని సామూహిక విందు భోజనాలు చేస్తున్నారు. పాఠశాల విద్యార్థులు సైతం తమ పాకెట్ మనీ వెచ్చించి ఈ విందులో పాల్గొంటారు. ఆ రోజు బంధువులను పిలుచుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు వారితో గడిపి ప్రేమానురాగాలు పంచుకుంటారు. మాలాగే అందరూ సంతోషంగా గడపాలని ప్రత్యేక ప్రార్థన చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రసన్న కుమార్, మాది ఉప్పరగూడెం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం. ఇక్కడ ప్రతి సంవత్సరం మా ఊర్లో 31, 1, 2 తారీఖుల్లో క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు ప్రేమ విందు అనే కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేసుకుంటాం మేము. 31వ తారీఖున ఆటలు, పాటలు, వాక్యాలు ఇవన్నీ చిన్నపిల్లల కాడ నుంచి పెద్దల వరకు అన్ని నాటికలు ఇవన్నీ ఉంటాయి. ఆ రోజు మేము చాలా సంతోషంగా గడిపాము. మరలా 1వ తారీఖున నూతన సంవత్సరం రోజున మేమంతా కలిసి చర్చిలో పార్టిసిపేట్ చేసి చర్చిలో ఉండి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చర్చిలోనే గడిపి చాలా ఆనందంగా ఊరు మొత్తం వాళ్ళ వీళ్ళని ఏమి ఉండదు, ప్రతి ఒక్కరూ కూడా చర్చిలో పార్టిసిపేట్ చేసి చాలా సంతోషంగా గడుపుతాము. అలాగే 2వ తారీఖున ప్రేమ విందు అనే కార్యక్రమం పెట్టి మొత్తం ఈ 3 రోజులకి మాకు బయట ఉన్న ప్రతి విలేజ్ నుంచి మా రిలేటివ్స్ కావచ్చు, మా ఇంట్లో ప్రతి వాళ్ళు మా వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళంతా వచ్చి ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు 2వ తారీఖున భోజన కార్యక్రమాల్లో ప్రతి ఇంటికి ఒక్కొక్క ఐటెమ్, లేదంటే 2-3 ఇళ్ళు కలిపి ఒక్కొక్క ఐటెం వేస్తారు. చిన్నపిల్లల కాడ నుంచి 6th క్లాస్ ఉంటే ఆ క్లాస్ అంతా కలిసి ఒక ఐటెం వేస్తారు. 7th క్లాస్ వాళ్ళు ఒక ఐటెము, అలాగే ప్రతి ఒక్కరు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఊరంతా కలిసి ఒక 2000 పైచిలకు మందికి ఐటెం చేసుకుని మళ్ళీ వాళ్ళే వడ్డించి అందరికీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఒక 30 ఐటెంల పైనే, ఈవెన్ పేపర్ రోల్తో సహా ప్రతి ఐటెము స్పాన్సర్షిప్ మీదే వెళ్తుంది. చాలా సంతోషంగా జరుగుతూ ఉంటుంది. ఇలాగే ఇంకా కొనసాగాలని మా పెద్దలు కూడా, మా పూర్వీకుల నుంచి కూడా అది కొనసాగుతూ వస్తుంది. ఇంకా దాన్ని మేము కూడా అలాగే ముందుకు తీసుకెళ్తున్నాం. మా తర్వాత వాళ్ళు కూడా దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.